మీ కుడి చేతిని మీ పక్కవారు చూపిస్తూ, క్రీస్తు మీలో జన్మించును గాక. అమ్మా, మీ చేతులు పక్కవారికి ఇవ్వకుండా మీ మట్టి మీరు చెప్పేస్తే కుదరదమ్మా. పక్కవారికి ఇచ్చి చెప్పాలి. క్రీస్తు మీలో జన్మించును గాక. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్ అండి. హల్లెలూయా. బా, ఎంత అందమైన మొక్కలండి. ఎనహకొరే ప్రార్థన మందిరము ఆధ్యాత్మిక సౌందర్యవంతులు లేపబడుదురుగాక. అంతేనమ్మా, అంతేనా? ఆమేన్. ఇది నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే అంశము. నూట 47వ కీర్తన. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఏంటమ్మా పేరులు పెట్టుచున్నారు. కీర్తనకారుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై నూట 47వ దావీదు కీర్తన అంటున్నాడు, అసలు నక్షత్రములను నియమించింది పరమ తండ్రైన దేవుడే, వాటికి పేర్లు పెట్టుచున్నాడు. ఇప్పుడు మనము యథారీతిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనం చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున ఆయనను చూచుటకు వచ్చితమని చెప్పారు, ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చాలమ్మా. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడే అంశము, మీరు ఏ నక్షత్రాన్ని పోలి ఉన్నారు. ఏంటమ్మా? మీరు ఏ నక్షత్రాన్ని పోలి ఉన్నారు అన్నది ఈరోజు అంశం అండి. మన ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా మన అందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరిచి ఆస్వాదించి దీవించునుగాక. రకరకాలైన నక్షత్రాలు ఉన్నాయండి. సినీ స్టార్స్ అంటాం, గ్లోరియస్ స్టార్స్ అంటాం, మెగాస్టార్ అంటాం, పవర్ స్టార్, సూపర్ స్టార్. ఇది ఎక్కడ చూడండి, స్టార్ అన్నది దానికి ఒక విశిష్టత ఉందండి. యెహోవా ప్రార్థన మందిరానికి మీరందరూ కూడా ఒక స్టార్ లాంటి వాళ్ళే. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ కుటుంబానికి మీరే నక్షత్రం అండి. మీ ఇంటికి మీరే నక్షత్రం. మరి నక్షత్రానికి ఉండవలసిన క్వాలిటీస్, నక్షత్రానికి ఉండవలసిన లక్షణాలు మనకున్నాయా? యేసు ప్రభు జన్మించినప్పుడు హేరోదు రాజు దగ్గరికి జ్ఞాని వెళ్ళి, తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రాన్ని చూసామయ్యా, ఆ నక్షత్రాన్ని చూసి మేము ఆయనను పూజింపవచ్చితిమి
అని చెప్పారండి. అంటే నక్షత్రమును ఆకాశంలో చూచారు, వారు పూజించడానికి వచ్చారు. ఆ నక్షత్రము వారికి ఏం చూపిందండి? హలో, దారి చూపించింది. యేసు ప్రభు ఎక్కడ జన్మించారో ఆ ప్రదేశమునకు వెళ్ళడానికి మార్గమును చూపించిందండి. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా, మీరు ఒక నక్షత్రముగా ఉంటే మీ కుటుంబానికి మీరు మార్గాన్ని చూపించాలి కదా. మీ బిడ్డలకు మీరు మార్గాన్ని చూపించాలి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము, దాని యొక్క విశిష్టత మీరు తెలియజేయాలి కదా. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో జన్మించబోతే అది క్రిస్మస్ కానే కదండి. క్రీస్తు నాలో జన్మించాలి, క్రీస్తు మనలో జన్మించాలి, క్రీస్తు మీలో జన్మించాలి, క్రీస్తు ఎన్హక్కుడే ప్రార్థన మందిరములో జన్మించాలి. అంటే ఇది ఆరాధన సంఘంగా మారాలి, ఇది స్తుతి సంఘంగా మారాలి, ఇది ప్రార్థన సంఘంగా మారాలి, ఇది దేవుని యొక్క నామాన్ని ప్రచురించే సంఘంగా మారాలి, దేవుని యొక్క నామాన్ని ఎల్లరికూ చాటే సంఘంగా మారాలి. అది రియల్ క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన చేసేవారు క్రిస్మస్ లోకానికి పండుగ అయితే, అమ్మ జాగ్రత్త వినాలి, క్రిస్మస్ లోకానికి పండుగ అయితే క్రీస్తు నీలో ఉద్భవిస్తే పరలోకములో పెద్ద పండుగ అండి. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? క్రిస్మస్ అన్నది లోకానికి పండుగ, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో మనలో జన్మిస్తే పరలోకంలో పండుగ అండి. దేవదూతలు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటారు. అసలు క్రిస్మస్కి అర్థం లేకుండా పోయిందండి. మొదటి క్రిస్మస్ ఒకలాగా ఉంది, నేటి క్రిస్మస్ ఒకలాగా ఉంది. మొదటి క్రిస్మస్లో పూర్ణత, నిండుదనము, సంపూర్ణత, వారు భక్తితో ఆరాధించేది, భక్తితో సేవించేది, భక్తితో ప్రచురించేది, భక్తితో సమస్తం చేసేది. నేటి క్రిస్మస్ లోక తీరు, లోక యొక్క ఆచారం, లోక పద్ధతి, లోకం యొక్క తీరు. క్రిస్మస్ దినాన చాలామంది విందులు, వినోదాలు, పార్టీలు అవన్నీ చేసుకోవడానికి ఇష్టపడతారండి. ఒక క్రైస్తవులు, ఒక దేవుని యొక్క సంతానికి ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటో తెలుసా? క్రిస్మస్ దినాన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, నాయనా నువ్వు నన్ను కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రం, నాలో జన్మించే విధానం బట్టి నీకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడండి. నక్షత్రము మార్గాన్ని చూపేదిగా ఉండాలండి. నువ్వు చూపిస్తున్నా మార్గం? నువ్వు చూపిస్తున్నావా? నక్షత్రము అన్నది నేను, నీవు అన్నదానికి కారణం ఎందుకన్నానంటే, ఆదికాండం 37వ అధ్యాయం 9 వచ్చిన చదవండి ఒకసారి. ఆదికాండం 37:9.
అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలగంటిని. అమ్మ అందరు వినడమ్మ. అందులో సూర్య చంద్రులను, ఎన్ని నక్షత్రాలమ్మా? 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ నక్షత్రాలు ఎవరు? యోసేపు కలగన్నాడు. యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములండి? యోసేపుతో కలుపుకుంటే 12. యోసేపు కలగన్నాడు. కలలో ఈ దేవుడు చూపిస్తున్నాడు. 11 నక్షత్రాలు వచ్చి యోసేపుకి నమస్కరిస్తున్నాయి. దేన్ని బట్టి నక్షత్రాలు ఎవరు? హలో, మనుషులే, మీరే, మనమే. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా నక్షత్రం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండాలండి. అది ప్రకాశవంతంగా ఉండాలంటే సూర్యుడి నుండి ఆ మంటను పొందుకోవాలి. సూర్యుడి నుండి ఆ వేడిని పొందుకుంటేనే ప్రకాశవంతమైన నక్షత్రంగా ప్రకాశిస్తుందండి. నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తు నుండి నువ్వు ఆ వెలుగును పొందకపోతే ఆ ప్రకాశవంతమైన నక్షత్రాలుగా మనం ప్రకాశించలేమండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం అటండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఉన్న సర్టిఫికేట్ ఏంటి తెలుసా? మండుతూ ప్రకాశించున్న దీపము. నువ్వు మండుతున్నావా? మంట నీలో ఉందా? జ్యోతి మండుతూ ఉండాలండి. జ్యోతి మంటగా ఉండాలి. దానియేలు గ్రంథకర్త ఏమంటాడు? 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, చదవనమ్మా, టక్మని తీయాలి. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ దానియేలు యూజ్ చేసిన పదం బుద్ధిమంతులు. ఎవరండి బుద్ధిమంతులు? ఎవరు బుద్ధిమంతులు? దేవుని యొక్క మాటలు నువ్వు చదువుతూ వినుతూ ఉంటే ఆ బుద్ధి మనకు లభిస్తుందండి. దేవుని యొక్క మాటలు అంగీకరించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు చెప్పేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు చెప్పి నీతి మార్గంలో సాగేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటల ద్వారా నిరంతరము ప్రకాశించేవారుగా ఉండాలి. నాలో లేని యొక్క మాట నేను పక్క వారికి ఇవ్వగలనండి? రాజు ఇవ్వగలనా? నేను మండితే కదా నేను పక్కవాడిని మండించగలను. నేను మండాలి అంటే నాలో క్రీస్తు జన్మించాలి. క్రీస్తు యొక్క జన్మ నాలో జరగాలండి. ఈ దినాన ఒక్క మాట మాత్రం నేను క్లియర్ చేస్తాను మీకు. క్రీస్తు జన్మించకుండా, క్రీస్తు మనలో జన్మించకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా ఆ క్రిస్మస్ దండగనండి. ఆ క్రిస్మస్ దండగా. క్రీస్తు జన్మం జరగాలి, అప్పుడు అది రియల్ క్రిస్మస్. ఎందుకంటే క్రీస్తునిలో జన్మిస్తే నువ్వు ప్రకాశవంత నక్షత్రంగా నువ్వు ప్రకాశించగలవు. ఆ వెలుగులో అనేకులను నడపగలవు.
మార్గమును చూపించే నక్షత్రంగా నువ్వు మారేవా? ఎవరైనా ఒక్కరికైనా సరే నేను మార్గాన్ని చూపించానని గ్యారంటీ 2025 సంవత్సరంలో ఉందా? ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మార్గాన్ని చూపించే నక్షత్రాలండి, నక్షత్రాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏమంటాడు తెలుసా? జీవ వాక్యమును చేత పట్టుకొని వాళ్ళు జ్యోతులు వలె కనబడుతున్నారట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవ వాక్యమును చేత పట్టుకొని వారు జ్యోతుల వలె కనబడుతున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, జీవ వాక్యమును చేత పట్టుకొని నువ్వు జ్యోతుల వలె ప్రకాశించాలి. జ్యోతి మండుతుందండి, జ్యోతి మండుతుంది, మండించాలండి. మీకు తెలుసా, మంట ఉన్న చోటికి ఈగలు రావండి, మంట ఉన్న చోటికి దయ్యాలు రావు. నువ్వు మండుతూ ఉంటే నీ చుట్టూ దయ్యాల ప్రభావం ఉండదండి. దట్ మీన్స్ సాతాను యొక్క శక్తులు నీ మీద పనిచేయవు, సాతాను యొక్క ఉరులు నీ మీద పనిచేయవు. అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి విడుదల పొందడానికి నా యేసయ్య నీలో జన్మించాలి. అదే రియల్ క్రిస్మస్. ఆ క్రిస్మస్ నీకు మాదిరిని చూపించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడండి. దాని గురించి ఎల్లరూ ప్రచురించారు. మాదిరిని చూపించడానికి క్రీస్తు యేసు జన్మించాడండి. నువ్వు జ్యోతుల వలె కనబడుతున్నారండి. నీ ఇంటికి నువ్వు జ్యోతిగా ఉన్నావా? నీ ఇంటికి నువ్వు వెలుగును ప్రసాదిస్తున్నావా? మా నాన్న ఒక నక్షత్రంగా కనబడుతున్నాను బిడ్డలు చెప్తే, మా అమ్మ ఒక నక్షత్రంగా కనబడుతున్నాను బిడ్డలు చెప్తే ఎంత ఆనందం అండి అది. మన బిడ్డలు మన గురించి చెప్తున్నారు ఆ మాట. అది చెప్పగలిగినప్పుడే ఆశీర్వాదం అండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆమె కుమారులు అని చెప్పి తల్లి గురించి మాత్రమే కాదండి, కుటుంబానికి పేరెంట్స్గా ఉన్నవారు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తేనే ఆ కుటుంబం వెలుగుమయంలో సాగగలదు. ఆ కుటుంబం ఆశీర్వాద కుటుంబంగా మారగలదు. ఆ కుటుంబం ధన్యకరంగా కుటుంబంగా మారగలదు. నువ్వు మినుకు అనే ప్రకాశవంతాన్ని వెలుగునిస్తావు. దానివల్ల ప్రయోజనం ఏమండి? అందుకే యేసు ప్రభు అంటాడు, దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టారు కానీ అది ఇంటి వారందరికీ వెలిగించలేకై. హల్లెలూయా. ఏమో హల్లెలూయా తక్కువ. హల్లెలూయా. ఏం మగవారు మాట్లాడట్లేదు. హల్లెలూయా అంటే దేవుని స్తుతించడానికి అర్థం అండి. ఈరోజు మార్గమును చూపే నక్షత్రాలండి. ఆదికాండము 22వ అధ్యాయము 17 చదవడం ఒకసారి. ఆదికాండం 22:17. చాలండి, మళ్ళీ చదవమ్మా ఒకసారి. ఆగండి. నేను నిన్ను ఆశీర్వదించి, తర్వాత దేంతో పోల్చాడండి ఆశీర్వాదాన్ని? అంటే నువ్వు నీ ఇంటికి ప్రకాశం ఉంటే నక్షత్రంగా నువ్వు వెలుగితే నీలో ఏముందని అర్థం? ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించిన తల్లివి, ఆశీర్వదించిన తండ్రివి. నీ ఆశీర్వాదపు బాటలో నీ కుటుంబం సాగుతూ ఉంటే ఆ కుటుంబమే ఆశీర్వాదం అండి. వారు అడుగు పెట్టే స్థలమే ఆశీర్వాదం, వారి ఆలోచనలే ఆశీర్వాదం, వారు ఎక్కడ వెళ్ళిన ఆశీర్వాదమే.
మన యొక్క దేవుళ్ళు ఉన్న శక్తి అదండి. అందుకే క్రీస్తు నీలో జన్మించడానికి ద్వారాలు తెరవండి, ద్వారాలు తెరవండి. ఏమైతే అడ్డులు ఉన్నాయో తీసేయండి. యేసయ్యని ఇంట్లోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీలో జన్మించేలా సిద్ధంగా ఉన్నాడు. స్థలం ఇవ్వండి. మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా మార్చేస్తాను. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తామండి. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తామండి. ఆ మాట మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన విధానం ఎలా ఉండాలి తెలుసా అండి? ప్రభు ఆశీర్వాదానికి కర్తమైన సృష్టికర్త, మీరు నాలో జన్మిస్తే నా జీవితం అంతా ఆశీర్వాదమే. హల్లెలూయా. మీరు నాలో ఉద్భవిస్తే నేను ఎవరి మీద చేయి వేస్తే వారికి ఆశీర్వాదం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఆశీర్వాద కర్తగా నన్ను మార్చేయి నాన్న. ఆశీర్వాద జనకుడిగా నన్ను మార్చేయి. అందుకే లాబాను ఒక అన్యుడండి. యాకోబు గారిని చూసి ఏమన్నాడు? నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాను. యోసేపుని బట్టి ఫరో అక్కడ ఏమన్నాడండి? నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాను. యాకోబు ఎవరిని దీవించడానికి వెళ్ళాడండి? యాకోబు గారు ఎవరిని దీవించడానికి వెళ్ళారు? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజును దీవించడానికి వెళ్ళాడండి. అసలు యాకోబు ఐగుప్తులకు హేయుడు. ఐగుప్తీయులకు అంటరాని వాడు యాకోబు. అంటరాని వాడు తనము కలిగిన వాడు యాకోబు. కానీ దేవుడు ఎలా మార్చాడు తెలుసా? ఒక నక్షత్రంగా మార్చేసాడండి ఆ యొక్క రాజు దగ్గరికి. రాజును ఆస్వాదించడానికి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. యోసేపు అన్నాడు, అయ్యా నా తండ్రి మామూలుడు కాదయ్యా, నా తండ్రి మామూలుడు కాదు. నా తండ్రి చేయి వేస్తే నువ్వు ఫలించేది కొమ్మగా మారుదుగా అంటే నా జీవితం ఫలించిందయ్యా. నా అన్నదమ్ములు ఫలించారయ్యా, మా బంధువులు ఫలించారయ్యా. నా తండ్రిని తీసుకొస్తాను, నీ గురించి ప్రార్థన చేస్తాడు. నా తండ్రిని తీసుకొస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశలు నేను నిలుస్తాయి. నమ్మినవారు దేని స్తోత్రం చెప్పాలని కోరుచున్నాను. అదండి నక్షత్రానికి ఉన్న ప్రభావం. నక్షత్రంగా మనం మారితే మన సంఘం ఎలాగ ఉండదండి? మన సంఘం ఎలాగుండదు? దీనికి 100 సంఘంగా మారుతుందండి. వాక్యమైన దేవుడు. వాక్యాన్ని అర్థం చేసుకోండమ్మా. వాక్యాన్ని ఒక వచనం చదివేరా, ఆ వచనము అది చదివినప్పుడు దాన్ని మననం చేయాలి, దాన్ని ధ్యానించాలండి. అసలు క్రిస్మస్ అంటే నీ పోగొట్టుకున్న ఆ బంధాన్ని తిరిగి కలపడమే క్రిస్మస్ అండి. రీకనెక్ట్ చేయబడ్డమే క్రిస్మస్. అయ్యో నేను ఒకప్పుడు పాపం చేస్తానయ్యా, ఒకప్పుడు నేను తప్పిదం చేస్తానయ్యా, తద్వారా నేను దూరం అయిపోయినయ్యా, తిరిగి నా కనెక్షన్ నీతో కలపడానికి తండ్రి ప్రభు నువ్వు నాలో ఉద్భవించు, నాలో జన్మించు. అదండి క్రిస్మస్. దావీదు భక్తుడు అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయ కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. ఏంటన్నది? ఎందుకు శుద్ధత కోరుతున్నాడు? అయ్యా మీరు ఒకప్పుడు నాతో ఉండేవారు కాబట్టి నాకు అన్ని విజయాలే, నేను ఎక్కడ వెళ్తే అక్కడ విజయాలు. ఇప్పుడు మీరు నాతో లేరు నాయన, నాకు అశుద్ధత పోయిందని నా శుద్ధ హృదయం దయచేయండి. క్రిస్మస్లో ఉంటున్నాం కానీ క్రిస్మస్ యొక్క మీనింగ్ తెలియకుండా ఉంటున్నామండి. క్రిస్మస్ చేస్తున్నా కానీ క్రిస్మస్ యొక్క అర్థం తెలియని రీతిలో ఉంటున్నా. క్రీస్తు జన్మించాడమ్మా మీలో.
క్రీస్తు జన్మించాడా? క్రీస్తు జన్మిస్తే మార్పు రావాలండి. క్రీస్తు జన్మిస్తే నేర్పు రావాలి. క్రీస్తు జన్మిస్తే ఓర్పు రావాలి. మార్పు, నేర్పు, ఓర్పు ఇవన్నీ క్రీస్తు యొక్క జన్మలోనే ఉంటున్నాయండి. మార్గమును చూపే నక్షత్రంగా నువ్వు మారనంత వరకు నీ దేవుని ప్రచురించలేదు అని అర్థం. నీ ఇంటి బిడ్డలకు నువ్వే మార్గాన్ని చూపించబోతే ఎవరైనా చూపిస్తాడు మీకు మార్గాన్ని? మీ బిడ్డలను సరైన బాటలో నువ్వే కట్టించబోతే ఎవరు కట్టిస్తారు? వారు తప్పు మార్గంలో సాగుతున్నానని తెలిసి ఆ తప్పును నువ్వు సరి చేయకపోతే అది ప్రకాశవంతే నక్షత్రంగా ఎలా ప్రకాశించగలదు? ఆలోచించనమ్మా. మార్గాన్ని చూపే నక్షత్రాలండి, మార్గాన్ని చూపే నక్షత్రాలు. యోసేపు నడిపించారు కుటుంబాన్ని, యోసేపు నడిపించారు. భక్తులైన వారందరూ నడిపించారండి. నడిపించే నక్షత్రాలండి. మరికొన్ని నక్షత్రాలు ఉన్నాయండి, పడిపోయే నక్షత్రాలు. ఏ నక్షత్రాలమ్మా? తప్పుపోయిన తండ్రులు ఉన్నారు, తప్పుపోయిన తల్లులు ఉన్నారు, తప్పిపోయిన బిడ్డలు ఉన్నారండి. మనం పడిపోతున్నామా? పడిపోతున్నామా? ప్రకాశవంతమైన వెలుగునిస్తున్నావా? ఈరోజు వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడండి. నక్షత్రమును మత్తయిలో రాస్తాడు. 2వ అధ్యాయం 10వ వచనం చదవడమ్మా, ఎంత చక్కగా రాస్తాడు. వారు ఆ నక్షత్రమును చూచి, చాలమ్మా, వారు ఆ నక్షత్రాన్ని చూడగానే ఏ భరితులమ్మా? అత్యానంద భరితులు. ఆ నక్షత్రం యొక్క స్థానంలో నీవు ఉంటే నీ ఇంటి వారు ఎలాగుండాలమ్మా? అత్యానంద భరితులు. నీ సంఘం ఎలాగుండాలి? అత్యానంద భరితులుగా ఉండాలి. అంటే ఆనందానికి ఎన్ని రెట్లమ్మా అత్యానందం? అంకుల్, హద్దులు లేవంటండి. అత్యానంద భరితులు దానికి అవధులు లేవు. అటువంటి వ్యక్తులుగా మనం మారాలని దేవుడు కోరుచున్నాడండి. నక్షత్రము ప్రకాశవంతంగా ఉండాలండి. నక్షత్రం ప్రకాశవంతంగా ఉండాలి. ఆ వెలుగులో సాగాలండి, ఆ వెలుగులోకి సాగాలి. ఈరోజు ఏదో బతికేస్తున్నాం, సేవకులు కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాం. రియల్గా నువ్వు ప్రకాశవంతంగా ఉన్నావా? రియల్గా నువ్వు వెలుగుగా ఉన్నావా? వెలుగు తనకు తాను పుట్టేది ఒకడు వెలిగించాలండి. వెలగాలంటే వెలిగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ క్యాండిల్ పట్టుకొని నిలబడ్డానండి, నేను వెలుగైపోతానా? హలో, క్యాండిల్ పట్టుకొని నిలబడినా నేను వెలుగైపోతానా? వెలిగించేవాడు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగండి. ఆయన జన్మమే వెలుగు, ఆయన మరణమే వెలుగు, ఆయన పునరుత్థానమే వెలుగు. ఆ వెలుగైన యేసయ్య నీలో జన్మిస్తే నిన్ను వెలిగించేవాడుగా ఆయన ఉంటాడు. నీ కుటుంబాన్ని వెలిగించగలవు, ప్రకాశవంతమైన వెలుగుని ఇవ్వగలవండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు.
ఎలా ఇస్తున్నాం అండి? ఈ నక్షత్రం అత తూర్పు దేశాన్ని వెలిసిందట అండి. తూర్పు దేశాన్ని వెలిసిందట. ఆ నక్షత్రము యేసునొద్ద నడిపించిందట అండి. ఆ నక్షత్రము యేసు జన్మించిన స్థానంలో నిలిచిందట. ఆ నక్షత్రము వారికి మార్గాన్ని చూపించేసిన తర్వాత, యేసుని చూపించిన తర్వాత కనుమరుగైపోయిందటండి. 3 మీనింగ్లు ఉన్నాయండి ఇక్కడ. నువ్వు యేసునొద్దకు నడిపించే నక్షత్రంగా ఉండాలి. వే చూపించు, మార్గాన్ని చూపించు. మార్గము చూపువారు లేక యేసయ్యతో కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉన్నారండి. యేసయ్యకు కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. 38 ఏండ్ల నుండి ఆ పక్షవాతంతో బాధపడుతున్న రోగి అన్నాడండి, అయ్యా నన్ను ఇంతవరకు కూడా నీటిలో వేయడానికి ఎవడూ లేడయ్యా, ఎవడూ లేడయ్యా. పక్కన ఉన్నాను, బావి యొక్క పక్కన ఉన్నాను, బెతెస్దా కోనేరు పక్కన ఉన్నాను, కానీ నన్ను నీటిలో వేయడానికి ఎవరు లేరయ్యా. అందరూ ఎవరు మట్టికి వారే చూసుకున్నారు, కానీ నన్ను ముంచడానికి, నా రోగం బాగోవడానికి, నేను స్వస్థత పొందడానికి నన్ను తీసుకెళ్ళేవారు ఎవరు లేరయ్యా. అది క్రిస్మస్ అండి, అది క్రిస్మస్. నీ ఇంటి పక్కన అనారోగ్యంతో బాధపడుతూ, కష్టంతో ఉంటూ, రోగంతో ఉంటూ, వేదన పడుతూ ఉంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేయవు, వారి కోసం నువ్వు ఏడవు, వారి కోసం కన్నీరు కార్చవు, వారి కోసం దుఃఖించవు. ఎలా పోతే నాకేంటి, నేను నా బిడ్డని అంత బాగున్నాం కదా అనుకుంటున్నవే. కానీ ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావని. ఈరోజు క్రిస్మస్ యొక్క ఆరాధన చేసే నీవు మార్గాన్ని చూపించే వ్యక్తిగా మారాలండి. మార్గాన్ని చూపించే వ్యక్తిగా మారాలి. ఆ విషయంలో మా నిర్మణం చూసి నేను చాలా గర్విస్తాను. నేను హాస్టల్కి వెళ్ళానండి, తక్కువ మంది అండి, 500 మంది పైన పిల్లలు. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పర్మిషన్ ఉండదు, కానీ తన జీవితము, తన నడవడి, తన ప్రవర్తన, తన మాదిరికరమైన జీవితాన్ని బిడ్డలు చూపిస్తుందండి. తను లేనప్పుడు ఒక పాపను అడిగానమ్మా, నేను మీ వార్డినమ్మ బావుగా అడగట్లేదమ్మా, నేను ఒక పాస్టర్గా అడుగుతున్నాను, మీ మేడం గారు ఎలా ఉంటారమ్మా మీతో అంటే, అమ్మలాగా ఉంటుంది అన్నదండి. కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. మేడం గారు ఎలాగ ఉంటారంటే నాకు అమ్మలాగా ఉంటుందండి అన్నారు. చాలండి, అది ఆ టెస్ట్ మనీ చాలది. సాక్ష్యం అన్నది సంపాదించుకోవాలండి, సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈరోజు నక్షత్రంగా ప్రకాశించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఆయన సన్నిధిలో మనకు కనబడకపోతే మన నక్షత్రంగా ఎలా ప్రకాశిస్తామండి? ఒక్కసారి పరీక్షించుకోండి. 2025వ సంవత్సరం జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 25 వరకు ఎన్ని ఆదివారాలు నా దేవుని యొక్క సన్నిధిలో కనబడ్డాను. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, ఎవరిని తప్పు పట్టట్లేదు. మీరందరూ బాగుండాలన్నదే నా ఆశ, మీరందరూ బాగుండాలన్నది నా ఆశ. నేను మరొక సాక్ష్యం చెప్పమంటారా? మొన్న కన్నీరాలండి, క్యాలెస్కి వెళ్తున్నప్పుడు నన్ను పక్క పిలిచి ఏమందో తెలుసా, పాస్టర్ గారు మీరు ఆలయం కట్టిన తర్వాత ఒక్కరు పాడైపోలేదండి మీ ఆలయంలో, మీ ఆలయానికి వచ్చేవారు ఒక్కరు పాడైపోలేదండి, అందరూ బాగున్నారండి. వారి వ్యాపారాలు బాగున్నాయి, వారి బిడ్డలు బాగున్నారు, వారి కుటుంబాలు బాగున్నాయి. ఒక అన్నిరాలండి. ఆ సాక్ష్యము నాకు ఎప్పుడు కూడా నేను పాస్తాను, మేము ఇద్దరే మాట్లాడుకుంటాం ఇంట్లో. ఒక్కరైనా గుర్తిస్తారు, అడుగుతూ ఒక్కరైనా మనం కష్టపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కలుస్తున్నాం.
ఒక్కరైనా గుర్తిస్తారా అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే ఆ సాక్ష్యం ఇచ్చిందో నాకు వచ్చి దేవుని స్తోత్రాలు చెప్తూనే ఉన్నానండి. ప్రభువా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఈరోజు మార్గమును చూపించే నక్షత్రంగా మారితేనే మన జీవితానికి ఒక పరమార్థం అండి. ఆ నక్షత్రంగా నువ్వు ఉండాలని దేవుని యొక్క తలంపు, ఆ నక్షత్రంగా ఉండాలని దేవుని యొక్క తలంపు. క్రీస్తు పుట్టిక సంబరం చేసుకోవడం కాదు, క్రీస్తు పుట్టిక ద్వారాగా నేను హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కాదు. రియల్గా నాలో క్రీస్తు జన్మించాడు, నా బ్రతుకు మారింది, నా పరిస్థితి మారింది అని ప్రచురించే ప్రచురకర్తగా నువ్వు మారాలండి. అది నన్ను గొల్లలు ప్రచురించారు, జ్ఞానులు ప్రచురించారు. అది నన్ను అందరూ పరిచర్యలో సాగుతూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ నీతి ఫలాలతో వాళ్ళు ప్రచురించారండి. నేను ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అనుకూలతలో ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయి, ప్రతికూలతలో కూడా ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయండి. అనుకూలతలో ప్రకాశించే నక్షత్రాలు లోకంలో కొన్ని వందలు ఉన్నాయండి. ప్రతికూలతలో ప్రకాశించే నక్షత్రాలు చాలా అరుదు, చాలా తక్కువ. నీకు అన్నీ బాగుండి, నీ వ్యాపారం బాగుండి, నీ కుటుంబం బాగుండి, నీ ఉద్యోగాలు బాగుండి, నీ చేతి పనులు బాగుండి ఉంటే దేవానికి స్తోత్రం చెప్పడం చాలా ఈజీ అండి. టోటల్గా నీకు అన్ని సమస్యలుండి, కష్టాలుండి, బాధలుండి, కన్నీరుండి, వేదనుండి అప్పుడు చెప్పండి నేను నక్షత్రం వలె ప్రకాశిస్తాను. యోబు ప్రకాశించడం లేదండి. యోబు ప్రకాశించాడా? పోనీ ఒకదానికి 1 month 2 months గ్యాప్ అని వచ్చిందా? ఒకే రోజు ఆస్తి నష్టము, ఒకే రోజు శరీర నష్టము, ఒకే రోజు బిడ్డల నష్టము, ఒకే రోజు సమస్తము కోల్పోయాడండి. సాతాను నవ్వుకున్నాడు, ఏవో అయిపోయింది నీ పని, నీ పని అయిపోయిందని సాతాను నవ్వుకుంటూ ఉంటే యోబు ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలుగుతూ అంటున్నాడు, నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరకు వచ్చాను, దిగంబర వెళ్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామం నాకు స్తుతి కలుగును గాక. అది అండి రియల్. అలా ఇప్పుడు మారుతాం మనము. ఎప్పుడు ఆ యొక్క స్థితి మనకు వస్తుంది? క్రైస్తవులుగా అయిపోతే సరిపోదండి. అది క్రైస్తవులుగా అయిపోతే సరిపోదు. ఇప్పుడు మా చిన్న బాబు గారు ఉన్న పరిస్థితులు అయితే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి. వారు ఎలాగుండేవారు, ఎలాగైపోయారని మేము ప్రతిరోజు ఏడుస్తున్నాం తెలుసా. మేము పొద్దునే రూతం కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, అన్నీ ఎలాగుండేవాడండి, ఇలాగైపోయారైతే అనేసి. ఆ ప్రతికూలతలో కూడా యేసయ్య నీకు వందనాలయ్యా, నన్ను నిలబెట్టా నీకు వందనాలయ్యా. దేవుడు నీకు సమృద్ధినిచ్చినప్పుడే దేవుడు కాదండి. నువ్వు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పుడు కూడా నువ్వు ప్రకాశవంత నక్షత్రాలను వెలగాలి, అది ప్రకాశించాలి. అది దేవుని యొక్క చిత్తము. కొన్ని సమస్యలు రావడానికి మనం ఎంతో ఈ వేదన చెందుతామండి. ఈ అప్పులన్నీ నాకేనా, ఈ కష్టాలు నాకేనా. ఒకప్పుడు నేను అలాగే ఏడ్చానండి. తర్వాత ఇంకా దేవుని మీద భారం వేసి వదిలేశాను అంతే. నీ ఇష్టం నాయన, ఏం చేస్తావు చేసుకో. ఈవేళ కూడా నేను వాక్యం సిద్ధపడ్డానికి కూడా నాకు టైం లేదండి. ఇంకా నాకు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నన్ను అవమానపరచాలి నీకుంటే నీ ఇష్టం నాయన, నేను నిలబడతాను, నువ్వు నన్ను వాడుకో.
నన్ను వాడుకో. సమర్పణ ఎప్పుడైతే వస్తుందో నువ్వు ప్రకాశవంత నక్షత్రం వెళ్ళగలవండి. ఈరోజు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చేతమే. అందరూ వినాలమ్మా. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను, ఇప్పుడు ఆ నక్షత్రం యొక్క స్థానంలో మీరున్నారండి. ఎవరి పేరు వాడు యాడ్ చేసుకున్నామా? ఎవరి పేరు వాడు యాడ్ చేసుకొని మేము ఆయన ఆ స్థానంలో మీ పేరు యాడ్ చేసుకోండి. ఆ నక్షత్రములను చూచి యేసయ్యను పూజింపవచ్చేతమే. యేసయ్యకు క్రిస్మస్ ఆరాధన చేయటకు వచ్చేతమే. ఇప్పుడు ప్రసన్న, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న ఉన్నాడు. మేము ప్రసన్న అనే నక్షత్రాన్ని చూచి యేసయ్యను పూజింపవచ్చేతమే అన్న మాట ఎంత గంభీరమైన మాట అండి. ఆ వ్యక్తిగా మనం మారాలండి. అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు మారకపోతే నీ ఇష్టం. నువ్వు మారకపోతే ఇలాంటి క్రిస్మస్లు 100 చేసుకోండి. అది ఏమి ఆశీర్వాదం కాదండి. అది ఏమి ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే మన లైఫ్లో క్రీస్తుని చూపిస్తామో, మన జీవితంలో యేసయ్యని చూపిస్తామో, అది రియల్ క్రిస్మస్ అండి. ఒకప్పుడు ఇలాగుండేవాడయ్యా, ఒకప్పుడు రాజు ఇలాగుండేవాడు. ఈరోజు రాజు యొక్క బ్రతుకు మారిపోయింది, రాజు యొక్క విధానం మారిపోయింది, రాజు యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది అని బయటపడి చెప్పాలండి. ఆ రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. అప్పుడు నువ్వు ప్రకాశవంత నక్షత్రంగా పెరుగుతున్నాను అర్థం అండి. ఈరోజు ఆ వెలుగులో అనేకులు యేసుని కనుగొనాలి. అట్టి ఆశీర్వాదకర్తలుగా దేవుడు మనందరినీ మార్చి, దీవించి, బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.